కుంభరాశి వారికి 4, 5, 6 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా కుంభరాశి వారికి ఏంటంటే గనక ఈ 2 వార్తలు అందుతాయండి. కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం ఏంటంటే పూర్తిగా మారిపోతుందన్నమాట. మీ దశ దిశ కూడా మారబోతుందని చెప్పొచ్చు. కుంభరాశి వారికి ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఎలాంటి పరిహారం చేసుకుంటే వీళ్లకు చక్కగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కుంభరాశి వారి గురించి మనందరికీ తెలిసింది కదా, చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. చాలా అందమైన వ్యక్తులు, అందంగా ఉంటారు, అందరినీ కలుపుకొని పోతారు. అలానే కాకుండా ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి చాలా తెలివితేటలు కూడా ఉంటాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే గనక హెల్ప్ చేసే తత్వం అనేది ఉంటుందన్నమాట. అందరినీ కూడా ఏంటంటే గనక హెల్పింగ్ నేచర్తోనే వీళ్ళు అంటే దగ్గరికి తీసుకుంటారు. నేను ఎవరికి ఎందుకు హెల్ప్ చేయాలి, ఎవరిని ఎందుకు అంటే లైఫ్లో ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఏంటంటే కనుక మనసులో పెట్టుకోరండి. ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు లేకుండా వీళ్ళు ఏంటంటే కనుక మంచి మనస్తత్వాలతో అందరినీ కలుపుకొని పోతూ ఉంటారనమాట. ఎవరైనా సరే వీళ్ళకి ఏంటంటే కనుక చాలా వరకు కూడా స్నేహం చేసుకోవాలన్నా, స్నేహం ఏర్పరచుకోవాలన్నా ఈ కుంభరాశి వారితో ఈజీగా అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకరిని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం ఇలాంటివి అయితే కుంభరాశి వారు అసలు చెయ్యరండి. ఏదున్నా కానీ ఏంటంటే కనుక సూటిగా మాట్లాడతారనమాట. ముక్కు సూటి మనసులు అంటే ముక్కు మీద చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళకు కోపం కూడా త్వరగా వస్తుంది. అలానే కాకుండా వీళ్ళు అందంగా ఉంటారు. చాలా మంచి మనస్తత్వంతో పాటు వీళ్ళు ఏంటంటే గనక ఎవ్వరి మీద ఆధారపడరండి. వీళ్ళ కష్టం ఏంటో, వీళ్ళ బాధ ఏంటో వీళ్ళకు మాత్రమే తెలుసుంటుంది, ఇంకా ఎవ్వరికూ తెలుసుండదని చెప్పొచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక కుంభరాశి వారు చాలా కష్టపడతారు. ఎంత కష్టపడ్డా కానీ చేతిలో చిల్లి గవ్వ లేక బాధపడే రోజులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. వాళ్ళు బాధపడ్డారు. లైఫ్లో ఏంటంటే గనక ఇప్పటి వరకు కూడా చెప్పాలంటే కష్టపడుతూనే పైకి ఎదిగారని చెప్పొచ్చు. ఎప్పుడు జీవితంలో కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవే వీళ్ళని ఏంటంటే వెంటాడుతూ, వేధిస్తూ, అలానే కాకుండా ఇబ్బంది పెట్టాయి. నా అనుకున్న వ్యక్తులే నన్ను మోసం చేసి బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు అన్నట్టుగా ఏంటంటే కనుక చాలా వరకు కూడా కుమ్మిలి కృషించిపోతారనమాట. కానీ ఎవరికి కూడా నాకు ఈ కష్టం ఉంది, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఇలా బాధ పెడుతున్నారని ఎవరితో పంచుకోరండి. ఏదున్నా కానీ ఏంటంటే కనుక వీళ్ళు అంటే సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సీక్రెట్గా ఏంటంటే కనుక వీళ్ళలో దాచుకుంటారని చెప్పొచ్చు. అంతేకాని నలుగురికి చెప్పుకోవటం, నలుగురితో పంచుకోవటం ఇలాంటివి అయితే వీళ్ళు అసలు చెయ్యరండి. వీళ్ళ దగ్గర అలాంటి అలవాట్లు కూడా లేవని చెప్పొచ్చు. ఏదున్నా పర్సనల్గా పెట్టుకుంటారనమాట. ఇప్పుడు గనక మనం పరిశీలించుకుంటే ఏంటంటే గనక వృత్తిపరంగా, వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అనేక రకాల కష్టాల నుంచి వీళ్ళు బయటపడతారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే కనుక వీళ్ళ జీవితంలో ఉన్న కొన్ని రకాల కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. ఈ 3 రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. అసలు కూడా మీరు ఏంటంటే కనుక మీ లైఫ్ ఇలా ఉంటుందని మీరు ఊహించి ఉండరు. కానీ అలా మీకు ఏంటంటే కనుక మీ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అనుకున్న పనంతా కూడా జరుగుతుంది. అనుకున్న విధంగా ఏంటంటే మీ లైఫ్లో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు పోతారన్నమాట. మీ లైఫ్ ఏంటంటే పూర్తిగా చేంజ్ అయిపోతుంది. పూర్తిగా ఏంటంటే కనుక మీ లైఫ్ ఎలా అంటే మీకు కొంచెం ఏంటంటే కనుక ధనం చేతికి అందటం, డబ్బు ఏంటంటే కనుక చేతికి రావటం, ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోవటం. కొట్టిన వ్యక్తులు ఉన్నారు కదండి, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, కొట్టారు, మీతో అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని బాధకు గురి చేశారు కదా, అలాంటి వ్యక్తులు సైతం ఏంటంటే కనుక మీతో మళ్ళీ మాటలు కడిపి మీతో మాట్లాడాలనుకుంటున్నారు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఎవరిని కూడా ఏంటంటే కనుక నమ్మి మోసపోకండి. అలా నమ్మటం వల్ల మీరు చాలా ఇబ్బంది పడిపోతారు, మీరు చాలా బాధపడిపోతారు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఇక అలానే కాకుండా నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మోసమే జరుగుతుంది. కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలనే పెట్టండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏంటంటే అందరికీ అంటే హెల్ప్ చేస్తూ ఉంటారండి. మీకు తోచిన వ్యక్తులు కావచ్చు, మీకు చక్కగా ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకోవాలని అందరినీ చాలా వరకు కూడా హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది. మీతో స్నేహం చేసేవాళ్ళు, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏంటంటే హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే కనుక హెల్ప్ తీసుకొని, హెల్ప్ చేయించుకొని మిమ్మల్ని దూరం పెట్టి, ఇబ్బంది పెట్టి మీకు అన్నిటికీ కారణమయ్యేవారు మీ చుట్టుపక్కల ఉన్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. వృత్తిపరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఐశ్వర్యం, ఆనందం, అభివృద్ధి అంతా కూడా బాగుంటుందన్నమాట. ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు. నష్టాల నుంచి, కష్టాల నుంచి, అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందండి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండే అవకాశం అయితే 99% మీకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక ఇన్ని రోజులు కూడా మనము చూసుకుంటే ఏంటంటే గత కొంతకాలంగా చేతికొచ్చిన పనులు చేజారిపోవటం,
చేతికొచ్చిన ధనం ఏంటంటే గనక చేజారిపోవటం, వృధా ఖర్చులు పెరిగిపోవటం, ఎక్కువగా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు పడ్డారు కదా! కానీ ఇప్పుడు అలా కాదండి. మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. మీకంతా కూడా మంచి జరగబోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీ లైఫ్‌లో మీరేంటంటే గనక కోల్పోయినవన్నీ కూడా తిరిగి మీరు పొందే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. ఎవరైతే మిమ్మల్ని వీళ్ళేంటి అన్నారో వాళ్ళేంటంటే గనక అబ్బా! వీళ్ళు లైఫ్‌లో బాగా ఎదుగుతున్నారు అని అంటే మీరే వాళ్ళతో ఏంటంటే గనక ఈ మాట అనిపించుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే గనక మీకు ఈ వార్తలు అందుతాయండి. ఏం వార్తలు అంటే గనక ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకటి వచ్చేసి ఏంటంటే గనక ఎంతో కాలంగా అండి పెండింగ్లో ఉన్న ఒక పెద్ద పని, అది ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి ఇది చిన్న పని అనిపించవచ్చు, కొంతమందికి ఏంటంటే గనక ఇది పెద్ద పని అనిపించవచ్చు. కానీ ఈ పని ఏంటంటే గనక ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వార్త అందుతుంది. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మీ దగ్గర నుంచి ఏంటంటే గనక అంటే మోసం చేసేసి మీ దగ్గర నుంచి ధనం తీసుకున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే గనక వాళ్ళు తెలుసుకుంటారనమాట. అరే మేము మోసం చేశాం కదా, ఇబ్బంది పెట్టాం కదా, బాధ పెట్టాం కదా, వీళ్ళ డబ్బు తీసుకొని మీ లైఫ్లో ఏం బాగుపడలేదు కదా అని ఏంటంటే వాళ్ళు తిరిగి మీకు ధనం ఇస్తారు. అలానే కాకుండా మీరు పోగొట్టుకున్న ధనం కూడా మీ చేతికి అందుతుంది. డబ్బు చేతి నిండా ఆడుతుంది. కాకపోతే ఏంటంటే కనుక సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. సమస్యలు కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడుతున్నాయి. మీరు ఈరోజు తింటే రేపు తింటారో లేదో కూడా తెలియదు. అంటే అలాంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఏంటంటే కనుక అలాంటి లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు. ఎప్పుడు కష్టాలే. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుందండి. మాకే ఎందుకండి ఇలా జరుగుతుంది, మేము ఎవరికి కూడా ఏ హాని కలిగించే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం, కానీ మాకు భగవంతుడు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు, బాధలు ఇస్తున్నాడని బాధపడుతున్నారు కదా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఏంటంటే గనక విపరీతంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగబోతుంది. అలా కలుగుతుంది కాబట్టి సకల సంపదలు చేకూరబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అప్పులు తీర్చుకోగలుగుతారు. అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరగడంతో పాటు ఏంటంటే గనక చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఐశ్వర్యం లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా ఏంటంటే గనక మీకు చక్కగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో అలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారు. అలాంటి వాళ్ళు మీతో స్నేహం ఏర్పరచుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీతో కలిసి మళ్ళీ పని చేయాలనుకుంటారు. పని చేసే దగ్గర కూడా బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. కోల్పోయిన ధనం కూడా మీ చేతికి అందుతుంది. అలానే కాకుండా ఈ చిన్న చిన్న గొడవలు ఇలాంటివి ఉన్నాయి కదా, డిస్టర్బెన్స్, ఇవన్నీ కూడా దూరం అయిపోతాయండి. చాలా చక్కగా ఉంటుంది. ఇలానే కాకుండా ఏంటంటే కనుక చేతి నిండా డబ్బు ఆడుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక సంతానం లేని వారికి సంతానం అంటే కలుగుతుంది. కోర్టు కేసుల పరంగా మీదే పైచే అవుతుంది. కాబట్టి మీకు చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే వ్యాపార పరంగా అండి కొంచెం బిజినెస్ని డెవలప్ చేసుకోవటం కానీ, బిజినెస్లో బాగా రాణించటం కానీ, బిజినెస్ పరంగా ఏంటంటే కనుక ఇబ్బంది అనేది లేకుండా ఉండటం కానీ, ఇదంతా కూడా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఇలా మీకేంటంటే ముఖ్యంగా మనం చెప్పాలంటే కనుక ఓవరాల్గా చాలా చక్కగా అద్భుతంగా ఉండబోతుంది. మీరేంటంటే ఇంకా మీ కష్టాలు పోవాలి, మీకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, జీవితంలో ఇబ్బందులు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, సమస్యల నుంచి మేము బయటపడాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. ఒక్క రోజైనా సరే పిండి దీపం చేయండి. పిండి దీపం చేస్తే మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరిపోయి మీరు కుబేరులు అవుతారు. పిండి దీపం చేయటం వల్ల ఏంటంటే కనుక సమస్త పాపాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. పిండి దీపం చేయటం వల్ల మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. అలానే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనం గమనించుకుంటే కొంచెం దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏంటంటే కనుక ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలండి. మిగతా అదంతా కూడా మీకు బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది అయితే లేదనమాట. ఈ 3 రోజులు కూడా మీ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలానే సుఖ సంతోషాలు కలుగుతాయి. ఫ్యామిలీతో ఏంటంటే కనుక చక్కగా కలిసిమెలిసి ఉంటారు. బంధువర్గంతో ఏంటంటే కనుక మీకు విభేదాలు ఉన్నట్టయితే ఆ విభేదాలు తొలగిపోతాయి. మీ లైఫ్ మీరు ఎలాగైతే కోరుకున్నారో, ఎలాగైతే ఉండాలనుకున్నారో ఆ విధంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు. ఆ స్వామివారి వల్ల ఏంటంటే కనుక మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుందన్నమాట. అలానే మీ దశ దిశ కూడా తిరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. అయితే వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఒక తెల్లని కాగితం తీసుకోండి. గీతలు రాతలు ఉండకూడదండి. అలా లేని పేపర్ని తీసుకుని ఆ పేపర్ మీద ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ నెంబర్ రాయండి. ఈ నెంబర్ ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితాన్ని మార్చి మీకు ధనం వచ్చేలాగా చేస్తుంది, సంపద పెరిగేలాగా చేస్తుంది, ఐశ్వర్యం కలిగేలాగా చేస్తుంది. ఈ నెంబరు
మీ జీవితంలో మీరు కోల్పోయినవన్నీ కూడా పొందేలాగా చేస్తుంది. అంటే ధనాన్ని ఆకర్షించడానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుందండి. ధన ద్వారాలను తెరిపించడానికి కూడా ఈ నెంబర్ ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఈ నెంబర్కి అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఈ నెంబరు చాలా చాలా పవర్ని కలిగి ఉండే నెంబర్ అండి. ఈ నెంబర్ వల్ల మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇది గుర్తు పెట్టుకోండి. అయితే తెల్లని కాగితం తీసుకుని, పసుపు తీసుకుని, అందులో కొద్దిగంత గంగాజలం కానీ లేదంటే కనుక రోజ్ వాటర్ కానీ పోసి పేస్ట్ లాగా చేసి, ఆ పేస్ట్తో ఏంటంటే కనుక తెల్లని కాగితం మీద ఇక్కడ మనం చెప్పే విధంగా ఈ నెంబర్ రాయండి. అంటే పెద్ద అక్షరాలతో కూడా రాయొచ్చు, చిన్న అక్షరాలతో కూడా రాయొచ్చు. అలానే ఒక పుల్లను తీసుకొని దాని సహాయంతో కూడా రాయొచ్చు అనమాట. పసుపు కూడా మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి పసుపులో ఏంటంటే కనుక గంగాజలం కానీ నీళ్లను కానీ పోయండి. అలా పోసి పేస్ట్ లాగా చేసిన తర్వాత ఆ పేస్ట్తో ఏంటంటే ఆ తెల్లని కాగితం మీద ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి. ఈ నెంబర్ మీకు ఎంత చక్కగా ఉపయోగపడుతుంది, ఎంత మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా ఏంటంటే కనుక సిద్ధించే నెంబర్ అని చెప్పొచ్చు. ఇలా ఈ నెంబర్ని ఏంటంటే రాయండి. ముందుగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి 333 రాయండి. అలానే కాకుండా 777 రాయండి. ఆ తర్వాత వచ్చేసి 111 రాయండి. ఈ 3 రాయాలన్నమాట, ఎక్కువగా రాయకండి. 333, 777, 111 రాయండి. అయితే ఇందులో ఏంటంటే కనుక 7 వెంకటేశ్వర స్వామికి ఇష్టం, 3 ఏంటంటే కనుక లక్ష్మీ నరసింహ స్వామికి ఇష్టం, అలానే కాకుండా 1 అంటే కూడా ఆంజనేయ స్వామికి ఇష్టం అండి. ఇలా ఈ నెంబర్ ఏంటంటే కనుక చక్కగా దైవానుగ్రహాన్ని కలిగించి మీకుండే ఇబ్బందిని తొలగించి మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. అలాగే మీరు పట్టిందల్లా బంగారం లాగా మారే లాగా చేస్తుందండి. అయితే పసుపుతో రాయండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. కాబట్టి ఈ పసుపు పేస్ట్తో ఇలా ఈ విధంగా రాయటం వల్ల మీకు మంచి జరగడంతో పాటు అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ నెంబర్కి అంతటి పవర్ ఉంటుంది, అంత శక్తివంతమైన నెంబరు. ఒక్కసారి రాసి మీ దగ్గర పెట్టుకుంటే నెల రోజులు పనిచేస్తుంది. నెల రోజులు కూడా ఏంటంటే కనుక ధనాదాయాన్ని పెంచడానికి, ధన ద్వారాలను తెరిపించడానికి, ఐశ్వర్యం మనకు సిద్ధింపబడేలాగా చేయడానికి, ఒక్కొక్కసారి మన చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు కదండి. రూపాయి కూడా పుట్టదు. రూపాయి కూడా పుట్టక మనం ఇబ్బంది పడతాం, బాధపడతాం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాం కదా. అలాంటప్పుడు కూడా ఏంటంటే ఈ నెంబరు మనకి ఏదో రకంగా అంటే ఉపయోగపడుతుంది, ఏదో ఒక రకంగా మనకు పనిచేస్తుంది. కాబట్టి ఈ నెంబర్కి చాలా చాలా పవర్ ఉంటుందని పురాణాలలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ నెంబరు చాలా శక్తివంతమైనది. ఈ నెంబర్ ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ నెంబర్ని మీరు ఏంటంటే కనుక పరిపూర్ణ నమ్మకంతో రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. అంటే రాసేసిన వెంటనే మీ దగ్గర పెట్టకండి. కొద్దిసేపు ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి, లేదంటే మీ ఇష్టదైవం పటం ముందు కూడా పెట్టొచ్చు. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక వదిలేయండి. అలా అది మొత్తం పసుపు పేస్ట్ ఆరిపోవాలి కదండి. అలా పెట్టేసి వదిలేసిన తర్వాత అది మొత్తం ఆరిపోయిన తర్వాత దాన్ని మడత పెట్టేసి మీ పర్సులో కానీ, జేబులో కానీ, బ్యాగుల్లో కానీ, ఎక్కడైనా సరేనండి, ఎక్కడ పెట్టినా కానీ మీరు దేనికోసం అయితే పెట్టుకుంటారో, దేనికోసం అయితే సంకల్పం చెప్పుకుంటారో అది తప్పక పనిచేస్తుంది. విశ్వ ప్రకారం ఏంటంటే కనుక నెంబర్స్ చాలా చాలా పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, అలానే కాకుండా చాలా శక్తిని కలిగి ఉండేటివి అనమాట నెంబర్స్. ఆ నెంబర్స్ ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తాయని చెప్పొచ్చు. ధనంతో పాటు మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి నెంబర్స్ ఉపయోగపడతాయండి. నెంబర్స్కి చాలా చాలా శక్తి ఉంటుందన్నమాట. నెంబర్స్ ఏంటంటే కనుక విశ్వంలో అత్యంత శక్తివంతమైనవిగా పరిగణిస్తారండి. నెంబర్స్ ఏంటంటే చాలా పవర్ని కలిగి ఉంటాయన్నమాట. నెంబర్స్ వల్ల జీవితం మారుతుంది, ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి.